మహాలక్ష్మి త్రిలోక్కి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. నాకు థ్యాంక్స్ వద్దు మేడం, ఓన్లీ కరెన్సీ అని త్రిలోక్ చెప్తూ ఉంటే, ఓకే కాసేపట్లో మీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ మేడం, సదా మీ సేవలో మీ త్రిలోక్ అని చెప్పి త్రిలోక్ ఫోన్ కట్ చేస్తాడు. ఈ గౌతమ్ గడు ఏ తన ఇంట్లో అడుగు పెట్టాడో కానీ మంచినీళ్ళు ఖర్చు అయిపోయినట్టు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రేవతి సీతను తీసుకుని ఇంటికి వెళ్తుంది. కిరణ్ సీతను చూసి, సీత నీకు జరిగిందంతా కూడా రేవతి చెప్పింది, నీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాము, నీకు తోడుగా మేముంటాము అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటే, మీరు చేస్తున్న సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేవను అని సీత చెప్తూ ఉంటుంది. నువ్వు చేసిన సహాయంతో పోలిస్తే మేము చేస్తుంది చాలా తక్కువ, నువ్వు చేసిన సహాయానికి మేము రుణం తీర్చుకుంటున్నాం అనుకో సీత అని రేవతి చెప్తూ ఉంటుంది. అయ్యో నేను చేసింది చిన్న సహాయం పిన్ని, అలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి సీత చెప్తూ ఉంటే, అది నీ గొప్పతనం అమ్మ అని చెప్పి కిరణ్ చెప్తాడు. మహాలక్ష్మి చేస్తున్న దుర్మార్గాలకు మనందరం కలిసి తప్పకుండా శిక్ష విధించాలి సీత. ఆ మహాలక్ష్మికి శిక్ష పడే వరకు నువ్వు ఇక్కడే ఉండు, నీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటాము, ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాము అని కిరణ్ చెప్తూ ఉంటే, నా వల్ల మీరెక్కడ ఇబ్బందుల్లో పడతారని భయంగా ఉంది అని సీత చెప్తూ ఉంటుంది. నీ వల్ల మేము ఎలాంటి ఇబ్బంది పడము, రా సీత నీకు రూమ్ చూపిస్తాను అని రేవతి సీతను రూమ్లోకి తీసుకెళ్తుంది. సీత ఈ రోజు నుంచి ఈ రూమ్ నీదే, నీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇందులో ఉన్నాయి, ఇంకేమైనా కావాలంటే చెప్పు అరేంజ్ చేస్తాను అని రేవతి చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సీత రేవతిని హక్ చేసుకుంటుంది. ఈ మాత్రం అండ దొరికింది, అంతే చాలు పిన్ని అని సీత చెప్తూ ఉంటే, సరే సీత నువ్వు రెస్ట్ తీసుకో అని రేవతి బయటకు వెళ్తుంది. మహాలక్ష్మి అత్త, నువ్వు ఆట మొదలు పెట్టావు, నేను ముగిస్తాను, నువ్వు ఊహించిన విధంగా నేను చిత్రహింసలు పెడతాను, చూస్తూ ఉండు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మిస్ ఇండియా కాంటెస్ట్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. అక్కడ ప్రోగ్రాం జరుగుతున్న చుట్టుపక్కల అంతా కూడా మహాలక్ష్మి ఫొటోస్తో నింపేస్తారు. మహాలక్ష్మి మేడం స్టార్ట్ అయ్యారంట, మనకు స్పాన్సర్షిప్ ఇచ్చింది మహాలక్ష్మి మేడమే, మన చీఫ్ గెస్ట్ కూడా మహాలక్ష్మి మేడమే, మేడం రాగానే గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి అని చెప్పి అక్కడ ఒక అతను కొంతమంది ఆడవాళ్ళకు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే మహాలక్ష్మి కారు వచ్చి అక్కడ ఆగుతుంది. అదిగో మహాలక్ష్మి మేడం వచ్చారు అని చెప్పి అతను చెప్పడంతో అందరూ కూడా మహాలక్ష్మి దగ్గరకు పరిగెత్తుతూ ఉంటారు. ఏర్పాట్లు ఘనంగా చేశారు కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది. స్పాన్సర్షిప్ మందైనప్పుడు ఈ మాత్రం ఉండాలి కదా అని మహాలక్ష్మి అంటుంది. ఆ సీతను ఇంట్లో నుంచి బయటికి పంపించిన తర్వాత మనకి పాత రోజులు వచ్చాయి అని అర్చన చెప్తూ ఉంటే, ఆ సీత ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పాత రోజులన్నీ మర్చిపోదాం అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే సింహం జూలో విదిలించి వేటకు జూకు బయలుదేరినట్టు అనిపిస్తుంది అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇక మిస్ ఇండియా కాంటెస్ట్లో నాకు కాబోయే కోడల కోసం వెతుకులాట మొదలు పెడతాను, నువ్వు ఇలా నాకు బూస్టింగ్ ఇస్తూ ఉండు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, నా బూస్టింగ్ ఏముందులే సీత సీన్లో ఎంటర్ అవ్వకపోతే బాగుంటుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఏమంటాను అర్చన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, ఏం లేదు నాకు కూడా కాస్త ఎలివేషన్ ఇవ్వు అని చెప్పి అర్చన అంటూ ఉంటే, నువ్వు నా పక్కన ఉంటే తప్పకుండా నీకు ఎలివేషన్ వస్తుంది అర్చన అని మహాలక్ష్మి చెప్తుంది. సరే పద లోపలికి వెళ్దామని మహాలక్ష్మి అంటుంది. ఇక మహాలక్ష్మి దగ్గరికి అప్పుడే ఎదురుగా కొంతమంది వచ్చి, మీకోసమే ఎదురు చూస్తున్నాం మేడం రండి అని చెప్పి బుకే ఇస్తూ ఉంటే, నాకు బుకే లేదా అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇదిగో ఈ బుకేని పట్టుకో అని చెప్పి మహాలక్ష్మి బుకేని అర్చనకి ఇస్తుంది. మేడం వీళ్ళు మన జడ్జెస్ అని చెప్పి మహాలక్ష్మికి జడ్జెస్ని పరిచయం చేస్తూ ఉంటే, నమస్కారం మేడం అని వాళ్ళు చెప్తూ ఉంటే, కూర్చోండి అని మహాలక్ష్మి చెప్తుంది. వాళ్ళు జడ్జెస్ అయితే మనం జడ్జెస్ కాదా అని అర్చన అడుగుతూ ఉంటుంది. మనం చీఫ్ గెస్ట్లం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, చీఫ్ గెస్ట్లు ఎక్కువ జడ్జెస్ ఎక్కువ అని అర్చన అడుగుతూ ఉంటుంది. ఇక అర్చన ఒక చూపు చూడగానే అర్థమైంది అర్థమైంది అని అర్చన అంటుంది. మేడం స్టార్ట్ చేయమంటారా అని చెప్పి అతను అడుగుతూ ఉంటే, స్టార్ట్ చేయండి అని మహాలక్ష్మి చెప్తుంది. వెళ్ళి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి అని అతను తన మనుషులకి చెప్పడంతో ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్ళి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, హైదరాబాద్ మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్ 2025 ఈ బ్యూటీ కాంటెస్ట్కి వచ్చిన మహాలక్ష్మి గారికి అలాగే జడ్జెస్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. కాసేపట్లో బ్యూటీ కాంటెస్ట్ మొదలవుతుంది. మొదటి కంటెస్టెంట్ రమ్య అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక రమ్య స్టేజ్ మీదకి వచ్చి క్యాట్ వాక్ చేసి తన స్టైల్స్తో అందరినీ కూడా అలరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలా 1 by 1 వస్తూ ఉంటారు. ఇక ఫైనల్గా యాంకర్ స్టేజ్ మీదకి వచ్చి ఫైనల్ కంటెస్టెంట్స్ ఈజ్ మిథున అని చెప్పి చెప్పడంతో మిథున స్టేజ్ మీదకి వస్తుంది. మిథునను చూసి మహాలక్ష్మి వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు. ఇక మిథున క్యాట్ వాక్తో అలా జనాలందరినీ కూడా అలరించి అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఇక మహాలక్ష్మి అర్చన మిథునను చూసి ఒక్కసారి షాక్ అయి, మిథుననా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, సీతలా ఉంది అని చెప్పి అర్చన అంటుంది. మిథున అన్నారు అని మహాలక్ష్మి అంటూ ఉంటే,
సీతకు దగ్గర పోలికలు ఉన్నాయి కదా మహా అని అర్చన అంటూ ఉంటుంది. మిథున కాదు సీతనే అని మహాలక్ష్మి అంటూ ఉంటే, లేదు మహా, ఆ అమ్మాయి మిథుననే, సీతకు దగ్గర పోలికలు ఉన్నాయి. ఆ పళ్ళకు కంచెలేదు, నడకలో హుందాతనం కనిపిస్తుంది, ఆ సీత నడకలో పల్లెటూరుతనం కనిపిస్తుంది, అలాగే కాళ్లకు సోడా బుడ్డి కళ్ళద్దాలు కూడా లేవు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఒకే పోలికతో ఇద్దరు ఎలా ఉంటారు, అచ్చం సీతల మిథునలా ఎలా ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే, ఆ మనుషులు పోలిన మనుషులు ఉంటారంట కదా మహా, అలా అనుకుంటా అని అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. ఇక యాంకర్ ఫస్ట్ రౌండ్ ముగిసింది అని చెప్పడంతో జడ్జెస్ వాళ్ళు వేసిన మార్కులను యాంకర్కి ఇస్తారు. ఇక యాంకర్ ఫైనల్ రౌండ్కి ముగ్గురు వచ్చారు. వీళ్ళ ముగ్గురికి ఓరల్ రౌండ్ ఉంటుంది అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటుంది. మొదటగా మిస్ రమ్య అని చెప్పి చెప్పడంతో మిస్ రమ్య వచ్చి స్టేజ్ మీద మైక్ తీసుకుని ఏదో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత ఊర్వశి అని చెప్పి చెప్పడంతో ఊర్వశి కూడా మైక్ తీసుకుని ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఇక థర్డ్ కంటెస్టెంట్స్ ఫైనల్ విన్నర్కి వచ్చింది మిథున అని చెప్పి అనౌన్స్ చేయడంతో మిథున స్టేజ్ మీదకి వస్తుంది. మిస్ మిథున, ఆడతనానికి మీరు ఏం డిస్క్రిప్షన్ ఇస్తారు, ఐ మీన్ ఆడదానికి మీ నిర్వచనం ఏంటి అని జడ్జెస్ మిథునని అడుగుతూ ఉంటారు. ఆడది అంటే నేచర్, పసిఫిక్ ఓషన్ అంత హైట్, ఎవరెస్ట్ ఓషన్ అంత డెప్త్, ఆడదాని క్యారెక్టర్కు ఇదే మెజర్మెంట్ అని మిథున చెప్తూ ఉంటే, మహా అది మిథున వాయిసే, సీత వాయిస్ అస్సలు కాదు అని అర్చన చెప్తుంది. ఆడది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ పవర్, ఒక యూనివర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా ఆడదానికి ఉంటాయి. నెమలి అందం, సింహం వేట, చిరుత దూకుడు, ఒక జలపాతం అనగలమా? లాలించిన, ప్రేమించిన, ద్వేషించిన, దగ్గరకు తీసుకున్న ఆడదానికి ఆడదే సాటి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అని మిథున చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాట స్టైలిష్ చూసావు మహా, అది సీతకు రాదు, అది మిథుననే అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి కంటెస్టెంట్ నడుపుతున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో సీక్రెట్గా చెప్తూ ఉంటుంది. అతను వెళ్ళి జడ్జెస్కి ఏదో చెప్తాడు, తర్వాత యాంకర్కి కూడా ఏదో చెప్తాడు. ఇక అప్పుడు యాంకర్ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి మనకు స్పాన్సర్షిప్ ఇచ్చిన మహాలక్ష్మి గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాము అని యాంకర్ చెప్పడంతో మహాలక్ష్మి వెళ్తూ ఉంటే, నేను మహా అని అర్చన అంటుంది. రా వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వెళ్తారు. మైక్ తీసుకుని ఫైనల్ రౌండ్లో విన్నర్ మిస్ మిథున అని మహాలక్ష్మి అనౌన్స్ చేస్తుంది. ఇక మిథున స్టేజ్ మీదకి వచ్చి అందరికీ నమస్కారం చేస్తూ ఉంటుంది. హైదరాబాద్ బ్యూటీ కాంటెస్ట్ మిస్ ఇండియా మిస్ మిథున అనే బెల్ట్ని మహాలక్ష్మి మిథునకు అలంకరిస్తుంది. ఇక తర్వాత మిథునకు తలపైన కిరీటం కూడా మహాలక్ష్మి పెడుతుంది. ఇక మిథున సంతోషంగా అందరికీ నమస్కారం చేస్తూ ఉంటే మహాలక్ష్మి మిథున దగ్గర నుంచి చూసి ఫేస్ అదే, కానీ స్ట్రక్చర్ వేరు, పర్సనాలిటీ వేరు, స్టైల్ వేరు, అది సీత, ఇది మిథున అని మహాలక్ష్మి మనసులో అనుకుని మిథున వైపు అలానే చూస్తూ ఉంటే మహా మహా అనే అర్చన పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి స్పృహలోకి వచ్చి, హాయ్ మిథున, దిస్ ఈజ్ మహాలక్ష్మి, మాకు కాస్మెటిక్స్ బిజినెస్ ఉంది, ఈ బ్యూటీ కాంటెస్ట్కి స్పాన్సర్షిప్ ఇచ్చింది కూడా మేమే అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు కూడా నీ గురించి చెప్పు మిథున అని మహాలక్ష్మి మిథునకు మైక్ ఇస్తుంది. ఇక మిథున మైక్ తీసుకుని, హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ యామ్ మిథున, మై స్టడీస్ ఇన్ న్యూయార్క్, ఐ యామ్ కంప్లీటెడ్ బీటెక్ అని మిథున ఇంగ్లీష్లో టకటకా మాట్లాడుతూ ఉంటే అర్చన మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి, మహా సీత కాదు మిథుననే అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవును అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అని మిథున మైక్ని యాంకర్కి ఇచ్చేస్తుంది. ఇక మిథున అక్కడి నుంచి వెళ్ళిపోగానే, పదార్చన మనం కూడా మిథునను కలుద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, ఇప్పుడే కదా కలిసింది అని అర్చన అంటుంది. పర్సనల్గా కలుద్దాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. సరే మహా అని అర్చన అంటుంది. మహాలక్ష్మి అర్చన కిందకి వెళ్తూ ఉంటే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి యాంకర్ చెప్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.